టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీ టైం చాలా వాల్యుబుల్ అని నాకు తెలుసు. అందులో కొంత సమయాన్ని నాకు కేటాయిస్తారా? మీకు ఎంతో విలువైన విషయాన్ని చెప్పబోతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మన పళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. మన దంతాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం కావాల్సినవన్నీ మనం తినొచ్చు. దాంతోపాటుగా అందమైన చిరునవ్వు ఉంటుంది. మనం కాన్ఫిడెంట్గా ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం. మన పంటిని కాపాడుకోవడం చాలా అవసరం. ఓవరాల్గా డెంటల్ కేర్ గురించి మనకున్నటువంటి అపోహలు అలాగే కొన్ని సమస్యల గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ యుగంధర్ గారు, ఎన్డీసీ నేషనల్ డెంటల్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ వారు. వారికి ఈ రంగంలో ప్రత్యేకంగా 22 సంవత్సరాల అనుభవంతో పాటుగా ఇప్పటికీ 5 లక్షల మందికి ట్రీట్ చేశారు. వారితో మాట్లాడి డెంటల్ కేర్ గురించి వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో మ్యామ్. అలాగే పళ్ళకి క్లిప్స్ వేస్తుంటారు చాలా మంది, చిన్న పిల్లలు అలాగే టీనేజ్ వాళ్ళు. వీళ్ళు మాత్రమే ఇవి క్లిప్స్ ని యూజ్ చేయాలా? పెద్ద ఏజ్ వాళ్ళు కూడా పళ్ళకి ఆ క్లిప్స్ అనేవి వేయించుకోవచ్చు? పళ్ళు క్లిప్స్ అనేది పళ్ళకి ఎగుడు దిగుళ్ళు ఉన్నాయని, పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయని, పళ్ళు ముందరకు ఉన్నాయని, వంకర టింకర పళ్ళు ఉన్నాయని ఇలాంటి వాటి కోసం వేస్తారు. యూజువలీ చిన్నపిల్లలు టీనేజ్లో వాటి మీద కొంత ఎక్కువ వాళ్ళకి ఆ ఇది ఉంటుంది. వన్స్ ఒక టైం అయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు మాకు ఎందుకులే అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే 40 years 50 years 35 years ఆ ఏజ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది చేయించుకుంటున్నారు. చేయించుకోవచ్చా అని అంటే చేయించుకోవచ్చు. కానీ దేని బేసిక్ మీద చేయించుకోవాలి అని అంటే పంటి చుట్టూ ఉన్న ఎముక స్ట్రాంగ్గా ఉండాలి. మీ డెంటిస్ట్ని కలిసినప్పుడు వాళ్ళు ఒకవేళ 40 years ఏజ్ వాళ్ళు కలవాలనుకున్నారు అనుకోండి, వాళ్ళ డెంటిస్ట్ని ఫస్ట్ వాళ్ళకి ఒక ఎక్స్రే తీసి అంత పర్ఫెక్ట్గా ఉందా, చిగుర్లు ఎముక అంతా ఏదైతే పెరిడోన్షియం పర్ఫెక్ట్గా ఉంది అని అనుకుంటే అప్పుడు వాళ్ళకి చేయొచ్చు. కానీ మీరు చేయొచ్చా లేదా అని అడిగితే చేయొచ్చు, అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి. డాక్టర్ గారు, ఒక డెంటిస్ట్ని మేము అసలు ఎప్పుడు కలవాలండి? పర్టికులర్గా ఈ టైం అంటూ ఉంటుందా? ఇయర్లీ ఇన్నిసార్లనా, లేకపోతే మంత్లీ ఆర్ 6 months ఎలా అసలు? సో ప్రాబ్లం ఉన్నా లేకపోయిన పీపుల్కి కలవడం అనేది ఉద్దేశంలో ఏంటంటే ప్రాబ్లం భవిష్యత్తులో వస్తుందేమో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ప్రాబ్లం వచ్చేకముందే రాకముందే దాన్ని మనం జాగ్రత్త తీసుకోవడం. జాగ్రత్త అనేది డెంటల్లో వెరీ 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 సింపుల్. డెంటిస్ట్ని కలిస్తే వాళ్ళు ఒక్కసారి క్లీన్ చేసి స్కేలింగ్ అంటారు ఆ ప్రొసీజర్ని. ఆ స్కేలింగ్ చేయిస్తే అక్కడ పళ్ళు ప్రాబ్లం కానీ చిగురు ప్రాబ్లం కానీ అక్కడితో ఎండప్. ఒకవేళ ఉన్నా కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే తెలుస్తుంది. ఇలా కాకుండా నొప్పి వచ్చినప్పుడు కానీ వెళ్తే, ఇప్పుడు నేను ఇందాక మీకు ప్రాబ్లం లేనప్పుడు వెళ్ళాలి అని అన్నాను చూసారా, అదే నొప్పి వచ్చినప్పుడు వెళ్తే అప్పటికే మీకు చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అని అర్థం. సో అప్పుడు మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, క్యాప్స్ అన్నీ చేయించుకొని మాకు మనీ ఇవ్వడం, వాళ్ళ డెంటిస్టులు మనీ ఇవ్వడం ఇంతంత దూరంగా జరుగుతుంది. సో నా ఉద్దేశం ప్రాబ్లం లేనప్పుడు అంటే అసలు ఏ ప్రాబ్లమ్స్ లేక ముందే మీరు చెకప్ చేయించుకోవాలి అని అర్థం. మరి డెంటల్ హెల్త్కి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. ఏవైనా కూడా కళ్ళు అంటే 2 ఉంటాయి, ముక్కు అంటే 1 ఉంటుంది, చెవులు అంటే 2 ఉంటాయి, చేతులు 2 ఉంటాయి. ఒకే ఒక ఆర్గన్ ఇన్ని ఉండేది ఏంటంటే 32 ఉన్నాయి అనేది మనం సంతోషపడడం కంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఎవరు ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. సో ఎప్పుడు ఏ పుచ్చుతాయో తెలియదు. సో దానికి మనం ఎంత మనకు గురించి మన పన్ను మన నోట్లో ఉంది ప్రతిరోజు మనం చూసుకున్నా కూడా పంటి డాక్టర్ని 6 నెలలకు ఒకసారి కలిసి వాళ్ళతో చెకప్ చేయించుకుంటే చాలా 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 పర్ఫెక్ట్. అది ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. 6 months అరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా ఖర్చు అయిపోద్దేమో, వెళ్ళకపోతే ఖర్చు అవుతుంది, మళ్ళీ పళ్ళు పుచ్చితే ఖర్చు అవుతుంది, దానికి వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీతో సహా కలిపి ఇస్తారు డాక్టర్కి. సో అందులో డౌట్ లేదు. అదేదో ముందే మనం వెళ్ళి ఇలా మనం కలిసి ఇవ్వడం వల్ల స్కేలింగ్ అనే ఒక బేసిక్ ఒక ట్రీట్మెంట్తో, అది ట్రీట్మెంట్ కూడా అన్నారు, మెయింటెనెన్స్. మెర్సిడీస్ బెంజ్ కార్ కొన్నా కూడా మనకు డెఫినెట్లీ అక్కడ మెయింటెనెన్స్ నీడెడ్. నేను కోట్లు కట్టాను, కోట్లు ఇచ్చాను కానీ క్లీన్ చేసుకోకుండా ఉంటే దుమ్ము పడకుండా ఏమి ఉండదు. సేమ్ అది కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా, మీరు నేను అంబానీ గారు ఎవరైనా కూడా మధ్యాహ్నం వెళ్ళి తింటాం, ఉదయం తింటాం. అంటే రోజు ఏ వర్క్ చేయకపోయినా దానికైనా ఉన్నాం మనం. సో దాన్ని దగ్గర కాంప్రమైజ్ వద్దు. దాన్ని ప్రతిరోజు జరిగే వర్క్ అది. అక్కడ దాని మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ దానికి ఖర్చులు కూడా ఏముండవు. మీ ఫ్యామిలీ డెంటిస్ట్ని అడిగితే వాళ్ళు చాలా సింపుల్గా చాలా బేసిక్ లెవెల్లో వాళ్ళు చేయిస్తారు. క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. మరి అక్కడి నుంచి ఏమైనా పళ్ళు పుచ్చుంటే వెంటనే సిమెంట్ పెడతారు, అక్కడితో ఎండప్. ఇది కాకుండా దైనందిన జీవితంలో రోజు ఎవ్రీడే లైఫ్లో వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏం తిన్నా పుక్లిచ్చు వేయడం, ఉదయం సాయంత్రం బ్రష్ చేయడం. బ్రష్ చేయమన్నాం కదా అని ఎక్కువసేపు కాకుండా 2 minutes బ్రష్ చేయడం. సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని ఏదైనా లిమిటెడ్గా మెయింటైన్ చేస్తే, ఐదర్ షుగరో, టీ, కాఫీయో, వీటన్నిటితో పాటు ఈ స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేయడం వల్ల పాము ముంగిసే ఇంకా మీకు ఏదైతే మనకు స్మోకింగ్ అనేది, ఆల్కహాల్ అనేది టీత్కి డైరెక్ట్గా ఎంతమంది ముఖేష్లు ఉన్నారో చెప్పలేను. సో మనకు ఇక్కడ వరల్డ్లో
సో వాళ్ళు ఇప్పుడు స్మోకింగ్ చేయడం వల్ల టీత్ క్యాన్సర్ రావడం అవన్నీ కూడా ఇంతకుముందు వేరే కానీ ఇప్పుడైతే మాత్రం ఆ నంబర్ పెరిగారు స్మోకింగ్ వల్ల. కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. బాటమ్ లైన్ వెరీ సింపుల్ 3 టిప్స్. క్లీనింగ్ చేసుకోవడం, మీ డాక్టర్ 6 monthsకి వెళ్ళి ఏం తిన్నా పుక్లి చేయడం సరిపోతుంది. డాక్టర్ గారు, బాగా చిల్డ్ వాటర్ కానీ లేకపోతే బాగా వేడి వేడి పదార్థాలు కానీ ఏమన్నా తాగినా తీసుకున్నా తిన్నా పళ్ళు డ్యామేజ్ అవుతాయా? పళ్ళకి ఏమన్నా హానికరమా? కొంతమందికి అది చాలా అలవాటు ఉంది. బాగా వేడి వేడి టీ కాఫీలు తాగడం, ఎక్కువ కూలింగ్ ఉంటే కానీ ఒక 4-5 ఐస్లు వేసుకొని ఇది చేయడం. టూ మచ్ ఈస్ టూ బ్యాడ్. అతి సర్వత్రా వర్జేయదు. ఏదైనా కూడా డెఫినెట్లీ కూలింగ్ తాగండి ఒక లెవెల్లో, వేడి తాగండి ఒక లెవెల్లో. టూ మచ్గా చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న థర్డ్ లేయర్ పల్ప్ అనేది, పంటి లోపల ఉన్న పల్ప్ లేయర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ పన్ను చాలా వీకెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ వేడి తీసుకున్నా, ఎక్కువ కూలింగ్ తీసుకున్నా పైన ఎనామిల్ కూడా క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ క్రాక్స్ రావడం వల్ల మళ్ళీ అక్కడ ఫుడ్ అంతా లాడ్జ్ అయ్యి మళ్ళీ ఆ పళ్ళు పుచ్చడానికి, బ్యాక్టీరియా చేరడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కువ వేడి, ఎక్కువ చల్లగా అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమంది పళ్ళు అంటే బాగా సెన్సిటివ్గా మారిపోతుంది. అంటే ఈ సెన్సిటివిటీ అసలు ఎందుకు వస్తుంది అంటారు? సెన్సిటివిటీ అనేది మీరు బాగా గమనిస్తే ఒక ఏజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మామూలుగా చిన్న వాళ్ళకి 30 yearsకి 35 yearsకి. ఎందుకు అనంటే ఆ టైంలో వాళ్ళకి పళ్ళు అరగడం, ఏజింగ్లో ప్రాసెస్లో ఎట్లా మనకు ఒక చర్మం ఎలా జారుతుందో, లేదంటే ముడతలు ఎలా పడతాయో పళ్ళ మీద కూడా ఎనామిల్ తగ్గుతుంది. ఎలా తగ్గింది రీజన్ ఏంటంటే ఎక్కువ బ్రష్ చేయడం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ నేను చెప్తున్నాను. సో మీరు ఈ రోజు మాకు ఎప్పుడో సెన్సిటివిటీ వస్తుంది కదా, ఇప్పుడేముంది ఎలా అంటే అలా ఇది చేయొచ్చు, నేను ఇంకా యువకుడిని, ఏజ్ తక్కువ, చిన్నపిల్లవాడిని, కాంప్రమైజ్ లేదు. 200% డే ఫస్ట్ నుంచే మనకు పళ్ళు ఉన్నాయని తెలిసిన రోజు నుంచే జాగ్రత్తగా ఉంటే అవి లైఫ్ టైం. అది కొంతమంది 40 years సెన్సిటివిటీ స్టార్ట్ అయిందంటే దాన్ని బట్టే చెప్పొచ్చు అతను అంత గట్టిగా దోమాడని. కొంతమంది 60 yearsకి వస్తుంది, అతను స్మూత్గా ఇది చేశాడు అనేసి. ఈ బేసిక్ మీద వాళ్ళకి పళ్ళు అరగడం అనే దాని మీదే వాళ్ళకి పళ్ళు మేజర్గా ఈ సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏం తిన్నా సరే జివ్వుమంటుంది, తినడానికి సరిగా అవ్వదు. ఆ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తారు. అవును మ్యామ్, ఎనామిల్ అరిగిపోవడం వల్ల. ఎనామిల్ అరిగిపోయేది మన అలవాట్లు మనకు ఇది చేయకపోవడం వల్ల సింపుల్ గా. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఎనామిల్ అరిగిపోవడానికి పర్టికులర్గా ఇదే కారణం. బ్రషింగ్ మేజర్ గా అదే ఫస్ట్ పాయింట్ వచ్చేది బ్రషింగ్. ఓవర్ బ్రషింగ్ చేయడం వల్ల ఎనామిల్ మీకు పోతుంది. సో దాంతో పాటు మళ్ళీ మనకు పళ్ళు పుచ్చిన వాటిని ట్రీట్మెంట్స్ చేయించుకోకుండా అలాగే వదిలేస్తే అప్పుడు అక్కడ హోల్స్ ఉండి అక్కడ మనం తిన్నటువంటి లోపల ఇరుక్కోవడం, లేదా కూలింగ్ వాటర్, టీ కాఫీస్ ఇవన్నీ తాగినప్పుడు అక్కడికి పోయి పళ్ళు సెన్సిటివ్ వస్తుంది. ఫస్ట్ సెన్సిటివ్ వచ్చినప్పుడు డాక్టర్ని వెళ్ళి కలిస్తే వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు అని అంటే మాత్రం పళ్ళు అరిగుంటాయి 90%. లేదా పళ్ళ మధ్యలో ఉన్న ఎముక కరుగుంటుంది. ఎముక కరిగినా కూడా రూట్స్ ఎక్స్పోజ్ అయ్యి అక్కడ కూడా అవి మీకు షాక్ లాగా తగులుతుంటాయి, జువ్వు అంటుంటాయి. వాటిని టెంపరీగా కానీ కొన్నిసార్లు పర్మనెంట్గా కూడా వివిధ రకాల పేస్టులు మార్కెట్స్లో ఉన్నాయి. ఆ పేస్టులు యూజ్ చేయడం ద్వారా డెఫినెట్గా వాటిని కంట్రోల్ చేయొచ్చు. వాటిని దాటింది అని అంటే మాత్రం అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్స్ చేయాలి. ఎందుకు అవన్నీ? సో దానికంటే కూడా బెస్ట్ ఏంటంటే అవునండి ఒక కేర్ తీసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, ఎలాంటి ఆహారం తీసుకుంటే పళ్ళు దృఢంగా మంచిగా ఉంటాయని అంటారు? వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్. ఎందుకు మేజర్ రీజన్ అంటే మీకు వెజిటబుల్స్ అనుకోండి, క్యారెట్లో లేదంటే స్పినాచ్, వీటన్నిటిలో మనకు విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ విటమిన్స్ వల్ల మీకు ఏదైతే పళ్ళ హెల్త్ని అలా మెయింటైన్ చేస్తాయి. ఫ్రూట్స్లో మనకు యాపిల్ ఫ్రూట్, కివీ ఫ్రూట్, స్ట్రాబెర్రీ. సో మీకు యాపిల్లో అయితే చాలా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం కొరికినప్పుడు కూడా ఆ వాటర్ ద్వారా మొత్తం ఏదైతే ఆ ప్లాక్ అంతా లేసిపోతుంది, సో క్లియర్ అవుతుంది. అట్ సేమ్ టైం దాంట్లో ఏ విటమిన్ ఉంటుంది. దానివల్ల మీకు లోపలున్న ఏవైతే మన మ్యూకోజా లోపలున్న చాలామంది అల్సర్స్తో బాధపడుతూ ఉంటారు నోటికి, అలాంటివన్నీ కూడా అవాయిడ్ అవుతాయి. మీరు ఏవైతే నట్స్ వాడడం వల్ల, అంటే మీరు ఈ బాదాం కానీ ఇలాంటి నట్స్ యూజ్ చేయడం వల్ల కూడా వైటమిన్స్ అంది డెఫినెట్గా వాటి హెల్దీ లైఫ్ అయితే ఉంటుంది. ఇంకోటి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అయితే మాత్రం మీరు ఏది తీసుకోవాలన్నారు, కానీ నేను తీసుకోకూడనటివి కూడా ఏంటంటే మనకి చాక్లెట్స్, జంక్ ఫుడ్. అంటే ఈరోజు అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. దాన్ని నేను మరీ స్టాప్ చేయమంటే నేను కూడా నవ్వుకోవాల్సి వస్తుంది, నేను కూడా తింటాను కాబట్టి. కానీ అక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఎంత తిన్నాం, ఎంత మోతాదులో, ఎంత ఫ్రీక్వెంట్ అనేది ఇంపార్టెంట్. సో అవాయిడ్ చేస్తేనే బెటర్. అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. ఇలాంటి వాటిలో మనకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మనకు నట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం బెస్ట్. మన పళ్ళు చాలా హెల్దీగా ఉంటాయి అంటారు. రైట్. డాక్టర్ గారు, ఒక బ్రష్ అసలు ఎన్ని రోజులు వాడాలి? కొంతమంది దగ్గర సంవత్సరాలు అదే బ్రష్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ బ్రష్ అని చెప్తూ ఉంటారు. సో అసలు ఒక బ్రష్ని ఎన్ని రోజులు వాడాలి? టైం లిమిట్ ఎంత ఉంటుంది ఒక బ్రష్కి? సింపుల్ మ్యామ్, ఒక బ్రష్ని 2 to 3 months వాడాలి. ఆ బ్రష్ వాడిన తర్వాత పడేసే రోజు కూడా కొత్త బ్రష్ లానే ఉండాలి.
అంటే మీరు అంత స్మూత్గా నీట్గా వాడాలని అర్థం. ఓకే. కొత్త బ్రష్ అనే విషయం పక్కన పెడితే అది నేను కొంచెం ఎగ్జాగరేట్ చేస్తున్నాను కానీ ఒక 10 to 15% కంటే బ్రష్ డ్యామేజ్ అయి ఉండకూడదు. అంతకంటే డ్యామేజ్ అయింది అని అంటే డ్యామేజ్ అయింది బ్రష్ కాదు మీ పళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. సో మీకు అదొక ఇండికేటర్. ఒక 10 to 15% కంటే డ్యామేజ్ అయిన తర్వాత లేదా డ్యామేజ్ అవ్వకముందే, కానీ మ్యాక్సిమం లిమిట్ మాత్రం 3 months. 3 months కంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల కొన్ని రకాల ఫంగస్ బ్యాక్టీరియా అంతా దాంట్లో రెసీడ్ అయ్యి అక్కడ మళ్ళీ వేరే విధంగా చిగురుని ఇంకో విధంగా డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల బాటమ్ లైన్ 2 to 3 months మీరు యూజ్ చేయాలంతే ఒక బ్రష్ని. ప్లస్ మళ్ళీ నేను అది చెప్పేది బ్రష్ ఎక్కువ డ్యామేజ్ చేయకూడదు. సింక్, వాష్ బేసిన్ ఆర్ సింక్ ఉంటుంది సార్, మనం అక్కడ బ్రష్ చేస్తాం, అక్కడ వరకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లోనే మనం అక్కడ హోల్డ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వాష్రూమ్లో పెట్టేస్తూ ఉంటారు బ్రష్లు, పేస్ట్లు, ఈ సోప్స్ ఇవన్నీ కూడా. ఈ మనం పళ్ళు తోమేటువంటి ఈ బ్రష్లు ఏవైతే ఉన్నాయో అవి బాత్రూంలో పెట్టడం కరెక్టేనా? ఏదైతే ఇప్పుడు పెట్టినప్పుడు అక్కడ ఏదైతే దాంట్లో వాటర్ ఏదైతే మనం బ్రష్ చేసిన తర్వాత కొంతవరకు ఒకసారి 2-3 సార్లు ఇదిలిస్తే దాంట్లో మనకు ఉన్న వాటర్ కంటెంట్ మాయిస్ట్ అనేది పోతుంది. ఎందుకు అని అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు లేదా నైట్ వరకు మీకు అక్కడ ఉన్నప్పుడు అక్కడే వాటర్ లేదా మీరు అక్కడ ఏదైతే ష్రింక్ పక్కన పెట్టినప్పుడు ఆ వాటర్ దాని మీద మాటికి పడడం అనేది కరెక్ట్ కాదు. వీలైనంత వరకు డ్రైగా ఉండడం ప్లేస్లో కరెక్ట్. అప్పుడు దాంట్లో మీకు మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకోటో వాటిలో చేరకుండా ఉంటుంది. వాటిని 2 to 3 months నీట్గా ప్రాపర్గా యూజ్ చేయడానికి ఉంటుంది. లేదంటే అది ఫంగస్ ఫామ్ అవడము ఇంకోటో జరుగుతుంది. సో డ్రై చేయడం, డ్రై ఏరియాలో దాన్ని మెయింటైన్ అయ్యేటట్టు ప్లేస్ చేయాలి. ఓకే. సో వాటికి కూడా ఇప్పుడు క్యాప్స్ లాగా వచ్చాయి సార్. ఎగ్జాక్ట్లీ, అవును, మంచిది, గుడ్ అది యాక్చువల్లీ. కానీ అది అందరూ మెయింటైన్ చేయక కొన్ని రోజులు మార్కెట్లో అది బాగా ఉండింది కానీ ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ కనుమరుగైంది. అది యాక్చువల్లీ మంచిదే మ్యామ్, అది డౌటే లేదు, సెకండ్ థాట్ లేదు. మీరు అన్నట్టు కవర్ బాగానే ఉంటుంది కానీ మెయింటైన్ చేయరు. ఒక 2-3 days అయిన తర్వాత మర్చిపోతారు మళ్ళీ వేయడం. వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే డ్రై ఏరియాలో దాన్ని ప్లేస్ చేయడం. డాక్టర్ గారు, మార్నింగ్ లేవగానే బ్రష్ చేయక ముందే ఒక గ్లాస్ వాటర్ తాగండి, మీ పళ్ళలో మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? బ్రష్ చేయకుండా అసలు మనం వాటర్ తాగొచ్చా? ఇది నేను కూడా విన్నాను మ్యామ్ యాక్చువల్లీ చాలా దగ్గరలో. అంటే మీకు ఏదైతే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది విషయం పక్కన పెడితే నైట్ అంతా కూడా మీరు పడుకొని ఉండడం వల్ల మీకు సలైవా అనేది తక్కువ ఉత్పత్తి అయి ఉంటుంది. నోరు ఆల్మోస్ట్ డ్రైగా ఉంటుంది. నోరు డ్రైగా ఉండడం వల్ల ఆ టైంలో బ్యాక్టీరియా ఎక్కువగా ప్రొడ్యూస్ అయి ఉంటుంది నైట్ మీరు మార్నింగ్ లేసినప్పుడు. ఆ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియాను ఉంటుంది, మనకు పొటెన్షియలీ డ్యామేజ్ చేసే బ్యాక్టీరియాను ఉంటుంది. సో రెండు ఉంటాయి కాబట్టి మేము వాటర్ తాగొద్దనే చెప్తాం. ఒక్కసారి ప్రాపర్ అంటే రెండు ఉన్నాయండి దీనికి, టూ సైడ్స్ ఉంది. మీరు అలా తాగడం వల్ల ఏదో పెద్ద నష్టాలు జరిగిపోతాయి, బిల్డింగ్లు పడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, అవన్నీ ఏం లేదు. అట్టనే అలా చేయకుండా ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అనే ఒక పాయింట్లో అయితే ప్రాపర్గా బ్రష్ చేసి అట్లీస్ట్ వాటర్ బాగా పుక్లి చూసి తర్వాత మీరు తీసుకోవడమే కరెక్ట్. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కానీ దాన్ని డామినేట్ చేసే లెవెల్లో బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వాళ్ళ బ్రషింగ్ హ్యాబిట్స్ మీద, వాళ్ళు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. ఓరల్ హైజీన్ ప్రాపర్ మెయింటైన్ చేయకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. సో ప్రాపర్ మెయింటైన్ చేస్తుంటే గుడ్ బ్యాక్టీరియా లెవెల్లో ఉంటుంది. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ప్రాపర్గా ఒకసారి నీళ్ళు పుక్లిచ్చేయడమో లేదా బ్రష్ చేసి తర్వాత స్టార్ట్ చేయడం బెస్ట్ మన లైఫ్. పళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి ఏవైనా ఎక్సర్సైజెస్ ఉంటాయండి? ఉంటే అవి ఏంటి, అసలు ఎంతసేపు చేయాలి ఎక్సర్సైజ్? ఫస్ట్ పాయింట్ లేదు మ్యామ్ అలాంటి పళ్ళకి ఎక్సర్సైజ్ అనేవి. కానీ పళ్ళకి సంబంధించిన మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి కొన్ని రకాల ఎక్సర్సైజ్ ఉంది. ఇప్పుడు పై దవడ కింది దవడ రెండు ఉంటుంది. కింది దవడ ఏంటంటే ఈ మన మోకాలకి వీటికి జాయింట్ ఎలా ఉంటుందో ఇక్కడ చెవి ముందర జాయింట్ ఉంటుంది, దాన్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటారు. ఆ జాయింట్ ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తుంటాయి, ఇది వినే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు రిలేట్ అవుతూ ఉంటారు. క్లక్ అండ్ సౌండ్లు వస్తుంటాయి నోరు ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు. కొంతమందికి అలాగే ఓపెన్ అయ్యి అలాగే ఆగిపోతుంది. ఈ రీజన్స్ ఏంటంటే ఇక్కడున్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీకెన్ అవడం వల్ల. మన బాడీ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం జిమ్ ఎలా చేస్తామో ఇక్కడున్న మజిల్స్ని కూడా మనము కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి, వెరీ సింపుల్. వాళ్ళు డెంటిస్ట్ వాళ్ళని అడిగితే చెప్తారు. సో అవి ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇక్కడున్న మజిల్ స్ట్రాంగ్ అవడం వల్ల ఈ కింది దవడని దాన్ని మోసే శక్తి పర్ఫెక్ట్ ఉంటుంది. సో అందువల్ల ఆ ఎక్సర్సైజెస్ ద్వారా దవడ ఏదైతే ఉందో వాటి హెల్త్ మెయింటైన్ చేయడానికి. రెండోది మీరు అడిగిన క్వశ్చన్, పళ్ళు స్ట్రాంగ్ ఉండడానికి అని అంటే డైరెక్ట్గా పన్ను ఉండదు, కానీ పన్ను ఒకటి నిలబడాలంటే చుట్టూ ఉన్న చిగురు ఎముక అంతా కూడా హెల్దీగా ఉండాలి. చుట్టూ ఉన్న చిగురు ఎముక హెల్దీగా ఉండాలంటే మీ ఇండెక్స్ ఫింగర్తో, మీ చూపుడు వేలుతో ప్రతిరోజు 30 seconds, 30 నిమిషాలుగా 30 seconds మాత్రం పైన కింద లోపల వైపు, కనీసం బయట లోపల వైపు నేను చెప్పేది, బ్రష్ చేసిన తర్వాత మనం కానీ రుద్దుకుంటే చిగుర్ల మీద బ్లడ్ సప్లై బాగా జరిగి అక్కడున్న ఎముకకి ఆ బ్లడ్ సప్లై బాగా అంది, దాని ద్వారా ఆక్సిజన్ బాగా అంది, ఎముక స్ట్రాంగ్గా ఉండడం వల్ల దాని అటాచ్డ్గా ఉన్న పన్ను కూడా స్ట్రాంగ్గా ఉంటుంది.
సో అలాంటి ఏదైనా దాన్ని ఎక్సర్సైజ్గా దాన్ని అనుకుంటే అనుకోవచ్చు, కానీ మేము దాన్ని మసాజ్ అంటాం. ఇక్కడ మీకు దవడ సంబంధించిన ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ అయితే నీడెడ్. డాక్టర్ గారు, పళ్ళు తెల్లగా ఉంటే అవి హెల్దీగా ఉన్నట్టు, పసుపు రంగులో ఉంటే అన్హెల్దీ అన్నట్టు అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఒక్కొక్క బాడీ కాంప్లెక్షన్ బట్టి, నా బాడీ కలర్ బట్టి పళ్ళు మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ కాంప్లెక్షన్ బ్లాక్ ఉండి, వాళ్ళ స్కిన్ కలర్ బ్లాక్ ఉండి పళ్ళు కానీ తెల్లగా ఉన్నాయనుకోండి భయపడతారు నైట్ టైం చూస్తే. సో అట్లా కాకుండా వైట్గా ఉండి డల్ ఉన్నాయనుకోండి అది. సో దేవుడు ఆల్రెడీ అది ప్రీ ప్లాన్డ్గా చేసుంటారు. ఈ సీక్వెన్స్కి ఇది అని ప్రోగ్రామ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కడో ఎవరో అక్కడ మిస్ చేయడం వల్ల అవి అటు ఇవి ఇటు అయినప్పుడు ప్రాబ్లం కూడా ఎక్కడ మీకు డల్ టీత్ వస్తాయంటే ఫ్లోరోసిస్ అనే ఒక మీకు ఇది ఉంది, వాటర్ కంటెంట్ ఫ్లోరోసిస్ ఎక్కువైతే ఆ ఏరియాలో 6వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు పెరిగిన పిల్లలకి పళ్ళు రంగు మారుతాయి, పసుపచ్చగా. చాలా మంది అది ఏమనుకుంటారు, పాన్పరా తిన్నారు అనుకున్నారు మా ఫ్రెండ్స్, ఇలా అనుకుని నేను నవ్వలేకపోతున్నాను, నేను నవ్వి చాలా సంవత్సరాలు అయింది, ఈ కరోనా వచ్చి నాకు మెయిల్ చేసింది అందుకని మౌత్ మాస్క్ పెట్టుకున్నాను, అందువల్ల పళ్ళు నేను ఇప్పుడు బయట, ఇలాంటివి కూడా చాలా విన్న సందర్భాలు ఉన్నాయి. సో బాటమ్ లైన్, ఎవరెవరు తగ్గట్టు వాళ్ళ కలర్లు ఉంటాయి. రంగు మారినంత మాత్రాన మీకు అక్కడ పళ్ళు డ్యామేజ్ అయినట్టు కాదు. అది ఆకస్మికంగా రంగు మారితే అది ఏంటి, ఏమైనా దెబ్బ తగలడం వలన ఇంకో దాని వలన అని తెలుసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ వీటిని కూడా మనము రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని కవర్ చేయొచ్చు. సో మీకు పళ్ళకి బ్లీచింగ్ అనే పద్ధతి ద్వారా ఆ డల్గా ఉన్న పళ్ళని రంగు తీసుకురావచ్చు. ప్లస్ పళ్ళకి కొంతమందికి ఫ్లోరోసిస్ ఉంటే ఇంకా వాళ్ళకి ఏ బ్లీచింగ్ ప్రొసీజర్ కూడా పనికిరాదు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాల్సి ఉంటుందంటే పళ్ళపైన వినీర్స్ కానీ క్యాప్స్ ద్వారా మన ఒరిజినల్ టీత్ ఎలా ఉన్నాయో అలాగా డిట్టో అలా ఉండేటట్టు దాన్ని చేయొచ్చు. సో వాటితో అన్ని రెగ్యులర్గా అన్ని నమలొచ్చు, తినొచ్చు, ఆ టీత్ కూడా స్ట్రెంగ్తన్ చేయొచ్చు. అలా చేసి వాటిని వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఆ పేషెంట్ మళ్ళీ మనం గెయిన్ చేయించవచ్చు. సో మన నోట్లో ఉండే సలైవా మన పళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుందండి? యూజెస్ ఏమైనా ఉంటాయా అసలు? సలైవా అనేది ఇట్స్ లైక్ ఏ బాడీ గార్డ్ మ్యామ్ పళ్ళకి. ఎందుకు అనంటే పళ్ళలో ఇప్పుడు ఏదైతే మనం తిన్నప్పుడు బ్యాక్టీరియా ఏదైతే వస్తుందో ఆ బ్యాక్టీరియాని వాటిని పూర్తిగా అది ఏదైనా మనం ఇప్పుడు స్వీట్ తిన్నాం అనుకోండి, స్వీట్తో పాటు బ్యాక్టీరియా దాన్ని తిని యాసిడ్ రిలీజ్ చేస్తుంది. యాసిడ్ రిలీజ్ చేసి ఎనామిల్ డ్యామేజ్ చేస్తుంది. అలా డ్యామేజ్ కాకుండా కాపాడేదే సలైవా. వాటి pH లెవెల్స్ని డౌన్ చేస్తుంది. సలైవా అంటే ఎంగిలి, ఉమ్ము. సో ఏదైతే ఉందో దాని లోపల ఆ pH లెవెల్స్ డౌన్ చేయడం వల్ల ఎనామిల్ డ్యామేజ్ కాకుండా చూసి దాన్ని కాపాడేదే సలైవా. సలైవా వల్ల అంటే ఇంకా 50% 30% ఏదైనా ప్రొటెక్ట్ చేస్తుంది మన బ్రషింగ్ కాకుండా అంటే సలైవాని. దాంట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కానీ లేదంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే pH వాల్యూ కానీ అన్నిటినీ అక్కడ బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు వచ్చే ఫుడ్ మనం నములుతున్నాం, నమిలితే డైరెక్ట్గా నమిలితే పళ్ళు ఓన్లీ అదొక్కటే ఇది చేయలేదండి. దాంతోపాటు సలైవా వచ్చి ఆ ఫుడ్ని కొంతవరకు మెత్తగా చేసి తర్వాత నమిలితేనే ఫుడ్ అంటే పంటి పని సగం తగ్గిస్తుంది సలైవా. దాంట్లో అక్కడ వాటర్ మిక్స్ చేయడం వల్ల కొంత సాఫ్ట్ అవుతుంది. సాఫ్ట్ అయిన తర్వాత అది నమలడం వల్ల అక్కడ మీకు పంటి ఆ విధంగా బ్యాక్టీరియా వైజ్ చూసినా వాటి వర్క్ వైజ్ చూసినా సలైవా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సలైవాలోనే కొంతమందికి తక్కువ సలైవా ఉత్పత్తి అవుతుంది, డ్రై మౌత్ అంటారు. ఆ డ్రై మౌత్ అవ్వడం వల్ల పేషెంట్స్కి ఈ క్యావిటీస్ అన్ని ఎక్కువ ఉంటాయి, వాళ్ళు చిగురు డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, నోరంతా మంట పుడుతుంటుంది, చిగురంతా అల్సర్స్ ఎక్కువ వస్తుంటాయి. అది డ్రై మౌత్ అంటే సలైవా తక్కువ ఉన్నప్పుడు. సలైవా ఎప్పుడు తక్కువ వస్తుంది అని అంటే వాటర్ తక్కువ తాగితే. డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తాగాల్సింది. తక్కువ వాటర్ తాగడం వల్ల కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల ఆ మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా ఆ డ్రై మౌత్ వస్తుంది. వాటి వల్ల కూడా అప్పుడు మీకు సలైవా తగ్గి వాళ్ళందరిలో పళ్ళు పుచ్చులు ఎక్కువ ఉంటాయి, చిగురు డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, అల్సర్స్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను మీకు ఇంపార్టెన్స్ ఎంతో చెప్తున్నాను. అటు డైజెషన్లో కానీ వాటి హెల్త్ మెయింటైన్ చేయడంలో సలైవా ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ టూత్. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి పళ్ళ సమస్యలు ఏమేమి వస్తాయి? అసలు నిజంగా పళ్ళ సమస్యలు వస్తాయా వాళ్ళకి అని అంటే ఏం చెప్తారు? ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా పళ్ళు సమస్యలు వస్తాయి. ఏ విధంగానంటే మీకు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏదైతే మౌత్లో వాటిల్లో కూడా స్వీట్నెస్ వాడతారు, వాటిల్లో కూడా ఇచ్చేస్తారు. ఆ స్వీట్నెస్ మళ్ళీ అక్కడ బ్యాక్టీరియాని మళ్ళీ ప్రేరేపిస్తుంది. సో అక్కడున్న మళ్ళీ అక్కడ పైన చిగుర్లని మళ్ళీ ఏదైతే నా పళ్ళ పైన ఉన్న ఎఫెక్ట్ని అంతా కూడా కంట్రోల్ చేయలేదు. అది మీరు ఆల్కహాల్ ఉన్నప్పుడు సలైవా తన పని తను చూసుకోలేదు అనమాట. ఇది డామినేట్ చేస్తుంది ఆల్కహాల్ డామినేట్ చేసినప్పుడు అక్కడున్న బ్యాక్టీరియా కూడా గ్రోత్ అవ్వడానికి కానీ నెక్స్ట్ చిగుర్లు డ్యామేజ్ అవ్వడానికి కానీ. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల డైయూరెటిక్ ఎఫెక్ట్ వల్ల నోట్లో మీకు సలైవా ఉత్పత్తి తగ్గుతుంది. జీరోస్టోమియా అంటారు దాన్ని. ఆ సలైవా ఉత్పత్తి తగ్గడం వల్ల మీకు పళ్ళు పుచ్చే ఛాన్సెస్, చిగురు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్
డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. స్మోక్ చేస్తూ ఉంటారు చాలా మంది, వీళ్ళకి ఎలాంటి డెంటల్ ఇష్యూస్ వస్తాయండి అసలు? ఒకదానికి పంటికి మేజర్గా ఏదన్నా ఒక శత్రువు ఉంది అంటే అది స్మోకింగ్. స్మోకింగ్ ఇంకా డైరెక్ట్గా ప్రతిరోజు మీ స్వయం కృషితో మీ పళ్ళని మీరు డ్యామేజ్ చేసుకుంటున్నట్టు, అదొక పనిగా పెట్టుకొని చేసుకుంటున్నట్టే. మీరు ప్రతిసారి స్మోకింగ్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఆ రోజు దాని టూత్ కూడా కొంత డ్యామేజ్ చేసాము సక్సెస్ఫుల్గా అని మీరు హ్యాపీ ఫీల్ అవ్వండి. అంటే ఇప్పుడు పెదాలు నల్లగా అవుతాయని చెప్తారు సార్, ఇక్కడి వరకు అంటే పళ్ళకి అది అసలు ఎలా హాని చేస్తుంది? మీకు ఏదైతే దాంట్లో స్మోకింగ్ అది వస్తుందో టొబాకో స్టెయిన్స్ అంతా కూడా పళ్ళ పైన అంతా కూడా మీకు స్టెయిన్స్ లాగా ఉంటుంది. ప్లస్ ఏదైతే ఆ పొగ వల్ల ఖచ్చితంగా సలైవ ఆరిపోతుంది, ఏదైతే నోట్లో ఉమ్మ ఆరిపోవడం వల్ల ఎప్పుడైతే డ్రైనెస్ వస్తుందో ఆ డ్రైనెస్ వచ్చిన వెంటనే పళ్ళు పుచ్చడం స్టార్ట్ అవుతుంది. మేజర్గా ఎఫెక్ట్ చేసేది చిగుర్లు జారిపోవడము, నోట్లో స్మెల్ వస్తుంది. ఏదైతే మీరు స్మోకింగ్ స్మెల్ అనే కాదు, ఈవెన్ అదంతా లంగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి అదొక కంటెంట్గా బయటకు వస్తుంటుంది. ఈవెన్ వేరే వాళ్ళకి వీళ్ళకి గారం ఎక్కువ చూస్తే స్మోకింగ్ చేసే వాళ్ళకి కనీసం 10 రెట్లు ఎక్కువ గారెలు ఉంటాయి అన్నమాట. పళ్ళు కలర్ మారు ఉంటుంది, ప్లస్ మళ్ళీ ఎనామిల్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ ఎవ్రీడే ఆ హార్ట్ లేదంటే అదంతా టచ్ అయ్యి. సో ఖచ్చితంగా స్మోకింగ్ అనేది ఏ కోణంలో చూసినా అది ప్రాబ్లమాటిక్కే, అది పూర్తిగా నష్టం చేసేది. సో లోపలే కాదు బయట నుంచి అది స్టార్ట్ చేస్తుంది, దాని ఫస్ట్ ఎఫెక్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి డ్యామేజ్ చేయడం చేస్తుంది. నార్మల్గా వక్కపొడి కూడా ఎప్పుడు తినే అలవాటు ఉంటుంది చాలా మందికి, అంటే ఇవి మన పళ్ళకి ఎంత హానికరం అసలు? ఏదైతే స్మోకింగ్ ఎంత ప్రాబ్లం ఉందో దాన్ని బీటల్ నెట్ చివింగ్ అంటారు. ఏదైతే మనము ఈ గుట్కా ఇవన్నీ కూడా దాంట్లో కూడా ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద యాక్టర్స్ అవన్నీ కూడా వాళ్ళు ఈ మధ్య ఇది చేస్తున్నారు ఇండైరెక్ట్గా. సో వాళ్ళు కూడా ఆపిచ్చారు ఈ మధ్య. దాన్ని చూసి చాలామంది ఎగ్జైట్ అయ్యి గుట్కాలు వేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది మేము పేషెంట్స్తో డైరెక్ట్గా మేము ఇంటరాక్ట్ అవుతుంటాం కాబట్టి చెప్తాం. సో దాని ద్వారా మనకు ఓరల్ క్యాన్సర్స్, ఇప్పుడు ముఖేష్ అనే ఒకడు అంత ఫేమస్ అయ్యాడు, ప్రతి సినిమా ముందులో ఇది చేస్తున్నారు. ఇంతకుముందు అర్లియర్గా సినిమాల్లో వాళ్ళు అసలు ఇప్పుడు ఎక్కడ ఎవరో థర్డ్ పర్సన్ అక్కడ మూలలో స్క్రీన్లో స్మోక్ చేస్తున్నా కూడా కింద స్మోకింగ్ చేయడం హానికరం రాసుంటారు. రీజన్ ఏంటంటే ఒక్క టైంలో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ 100 మంది స్మోక్ చేస్తే 100 మంది గుట్కాలు చేవింగ్ అవన్నీ చేస్తే దాంట్లో 5 మందికో 4కో మనకు ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు 5 మందికో 4కో రావట్లేదు. అంటే 95% మందికి వాళ్ళు వేసుకునే కంటెంట్ బట్టి వస్తుంది. అందుకని అంత జనాల్ని వార్న్ చేయడం అనమాట దాన్ని చూసేది. పోతే ఈ గుట్కా అయినా కూడా మీరు ఏదైతే మేజర్గా పాన్ పరాగులు ఇవన్నీ కూడా లోపల ఉన్న మీరు మ్యూకోజాని బాగా డ్యామేజ్ చేసి చాలామంది మౌత్ ఓపెన్ చేయలేరు. సో సబ్ మ్యూకోస్ ఫైబ్రోసిస్ అని బ్యాండ్స్ లాగా అవన్నీ గట్టిపడిపోతాయి. నోరు కూడా తను 4 ఏళ్ళు కూడా నోట్లో పెట్టుకోలేక జస్ట్ 1 ఫింగర్ లేదా 2 ఫింగర్లు బలవంతంగా తింటుంటారు. సో ఇది నేను చెప్తుంటే చాలా మందికి టచ్ అవుతుంటే తెలుస్తుంటుంది వాళ్ళకి. సో ఖచ్చితంగా అది ప్రాబ్లం అవడం కాకుండా అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అనుకోవాలి, అది దాని తర్వాత క్యాన్సర్గా లీడ్ అవుతుంది. సో అందువల్ల ఏదైనా కొంతవరకే, ఈ కొంతవరకనే మాట కూడా నేను మాట్లాడడం తప్పు, అవైతే అసలు చేయకూడదు. సో ఖచ్చితంగా గుట్కాలు ఇవన్నీ కూడా డైరెక్ట్గా ల్యూకోప్లేకియా అని, ఓరల్ క్యాన్సర్స్ అనేసి, డ్రైనెస్ ఆఫ్ మౌత్ అని, గ్జిరోస్టోమియా అని ఒక లిస్ట్ రాయొచ్చు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఆ గుట్కా ఇది అని. అయినా కూడా స్మెల్ వస్తుంది, సమాజంలో 10 మందితో మాట్లాడేటప్పుడు కూడా కనిపిస్తుంటుంది తను, అంటే ఆటోమేటిక్గా తను ఒక డిగ్రేడేషన్ అయిపోతాడు తను నోట్లో కనిపించిన వెంటనే. ఇన్ని తెలిసి కూడా వాడడం ఏంటంటే అడిక్షన్ అనమాట. సో దాన్ని కొంతవరకు జయించి నార్మల్ లైఫ్లో ఉంటే డబ్బులు మిగులుతుంది, టైం మిగులుతుంది, హెల్త్ మిగులుతుంది, మంచి లైఫ్ స్టైల్ వస్తుంది. అంటే ఉట్టిగా తమలపాకు నవలే అలవాటు కూడా ఉంటుందండి, వక్క అలాంటివి ఏమి తీసుకోకపోయినా, అంటే బీటల్ నట్స్ ఏమి లేకపోయినా. మరి అలా తమలపాకు నవలటం వల్ల ఏమైనా ప్రాబ్లమా? ఎక్కువసేపు నమలడం, గంటలు నమలడం తప్పు. నమిలేరు 5 minutes or 3 minutes నమిలేసి మీరు ఎంజాయ్ చేశారు, నీళ్ళు పుక్లి చూసేయండి, దట్స్ ఇట్. కొంతమంది అలాగే తమలపాకుని అక్కడ పెట్టుకోవడం, ఒకవైపు ఒక సైడ్ ఇట్లా పెట్టుకోవడం, దాన్ని అలా రోజు ఎంజాయ్ చేయడం. ఈ క్లౌని వీటిని లవంగంని అట్లాగే పెట్టుకోవడం. లవంగం పంటికి మంచిదే. ఏదైనా ఇప్పుడు జ్వరం తగ్గాలనేసి ఒక పారాసిటమాల్ వేసుకోవచ్చు కానీ 10 పారాసిటమాల్ వేసుకోకూడదు. మీరు లవంగాన్ని ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పెట్టుకుంటే అది 10 పారాసిటమాల్తోనే సమానం. ఆడ కూర్చొని అక్కడ చిగురు ఎముక అంతా కూడా దాని మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. కొంతమంది అది పెట్టుకోవడం అలవాటు అయిపోయి ఉంటుంది, అక్కడంతా కూడా సో కమిలిపోయి ఉంటుంది. మేము చూసిన చాలా వాళ్ళకి ఆ మెడిసిన్ అదిగా కూడా పనిచేస్తుంది. సో అందువల్ల అది కూడా లిమిటెడ్గా ఇది చేయాలి. లవంగం ఒకటి, యాలక్కాయ ఒకటి మంచిదని చెప్పి అప్పటికప్పుడు తింటే ఓకే, అంతే. పర్ డే 1 అలో చేస్తారా సార్? అలో చేయడం ఒక్కటి కాదు మ్యామ్, 3 కూడా అలో చేస్తాం. అలో చేసిన దాన్ని ఎక్కువసేపు నేను చెప్పే డ్యూరేషన్, అది లవంగాన్ని అట్లాగే పెట్టుకొని గంటలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అంటాను. సో కావాలంటే 10 నిమిషాల్లోనూ 2 నిమిషాల్లోనూ 5-6 తినండి లవంగాలు, ఏం రాంగ్ లేదు. ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటారు చాలా మంది, దీనివల్ల అసలు యూజెస్ ఏంటండి? మరీ ముఖ్యంగా క్లోవ్ ఆయిల్తో ఆయిల్ పుల్లింగ్ చేస్తారు,
దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? అంటే దీనికి 2 టైప్స్ ఆఫ్ కొంతమంది దాన్ని సజెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వద్దనే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే Yeah. ఆయిల్ పుల్లింగ్ దానివల్ల నష్టం లేకపోగా మీకు అక్కడ లోపల ఏదైతే ఉందో ఒక క్లీనింగ్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ ఇస్తుంది. ఓకే. ఆ పంటికి చిగుర్లకి అంతా కూడా క్లీనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ప్లస్ అప్పటి నుంచి కూడా పళ్ళు ఎవరైతే నెక్స్ట్ డే బ్రష్ చేసుకున్నప్పటి నుంచి ఎక్కువగా బయట పళ్ళు రంగు మారకుండా ఉండేటట్టు కూడా కొంతవరకు కేర్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను మీతో ఇంతకుముందంతా మాట్లాడుతున్నప్పుడు కూడా నీళ్ళు బాగా పుక్లి చూయండి క్లియర్ అవుతుంది. అది ఆయిల్ ద్వారా అవుతుంది. క్లవ్ ఆయిల్ కూడా డెఫినెట్లీ మీకు అక్కడ వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంది, చిగురిని వాటిని అంతా. ఇలా కొంతమంది ఒక సెక్టార్ పీపుల్ చెప్తే ఇంకో సెక్టార్ పీపుల్ ఏం చెప్తారంటే అది నీళ్ళతో అయినా చేయొచ్చు కదా అని అంటారు. సపరేట్గా మీకు ఏముంది ఆడ పుక్లిచ్చడమే కదా అని అంటారు. సో కానీ డెఫినెట్గా బాటమ్ లైన్ ఏంటంటే కొంతవరకు అయితే పాజిటివిటీ ఉంది. చేసేవాళ్ళు స్టాప్ చేయని అవసరం లేదు, కానీ లిమిటెడ్గా. కొంతమంది నోట్లో పుల్లింగ్ పెట్టుకొని 30 minutes 40 minutes అట్లా చేస్తారు. అట్లా కాకుండా ఒక 8 to 10 minutes 8 to 10 minutes అనేది ఒక బాయిల్ చేసి తర్వాత కూడా కొంతవరకు క్లియర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు క్లో ఆయిల్ అని చెప్పాను, ఇంకా ఏ ఆయిల్స్ అసలు ఏది ప్రిఫర్ చేయాలి? చాలా మంది ఏంటంటే మీకు సన్ రైజ్ ఆయిల్, నెక్స్ట్ రిఫైన్డ్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్స్ ఇవి. కానీ ఎక్కువ మంది వాడేది కోకోనట్ ఆయిల్, ఎందుకంటే అది యాక్సెప్టింగ్ ఉంటుంది టేస్ట్. చాలా మంది కోకోనట్ ఆయిల్ వాడుతుంటారు చాలా కంట్రీస్లో అనమాట. సో అది కోకోనట్ ఆయిల్ డెఫినెట్లీ మంచిదే, కానీ డైరెక్ట్గా టీత్కి ఏ విధంగా అనేది కొన్ని ఆర్టికల్స్ మనం సజెస్ట్ చేస్తే కొన్ని ఆర్టికల్స్ అంత సపోర్ట్ చేయవన్నమాట. సో అటెన్ తప్పు అనేది ఎవరు చెప్పరు, దానివల్ల నష్టం వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కామన్గా ఉండే డౌట్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి. ఎంతైనా డెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.